Okay. If possible, I request all the MEOs also to join. Welcome to MEOs also. Not audible. Could you be a bit louder? I'm not audible. అందరికీ స్వాగతం అందరికీ స్వాగతం సుస్వాగతం టుడే is very important day taking the anti drug movement into consideration between us today. We first of all we welcome our honorable Telangana ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారు మాన్యులు శ్రీ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి గారు కూడా వచ్చేశారు. వారు ఈరోజు మనకు చీఫ్ గెస్ట్ గా ఉంటారు. వారికి స్వాగతం. అట్లాగే మన మధ్యలో మన యూనిట్ వాళ్ళందరూ ఉన్నారు. మాజీ రిజిస్ట్రార్ గారు భట్ గారు, సివి భట్ గారు ఉన్నారు. మన ఫౌండర్ ఎస్పెషలీ మన ధర్మసేవ ఫౌండర్ గారు, వారు అనేక సంస్థల్లో పనిచేస్తూ అమెరికాలో మిషిగాన్ వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీలో న్యూక్లియస్ మీద ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఆ గొప్ప జాబ్ వదిలిపెట్టి మన దేశానికి వచ్చి ఈరోజు న్యూక్లియారిక్స్ కంపెనీ మన దేశం కోసం ఎంతో ఇంపార్టెంట్ కొన్ని రంగాలలో సేవలు అందిస్తున్నటువంటి వారు ఎస్పెషల్లీ ధర్మసేవ పేరు మీద గత 20 సంవత్సరాలుగా ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్, అది చేస్తున్నటువంటి సేవల్లో ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత ఎన్విరాన్మెంట్. అందుట్లో ముఖ్యంగా ఈరోజు మన దేశం యువతను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చే ముందు తరాల కోసం ఆ యువత గురించి, తర్వాత యాంటీ డ్రగ్ మూవ్మెంట్ ఎలా జరగాలనే ఆర్గనైజర్స్ కోసం మన మధ్యలో ఈరోజు ఉన్నటువంటి నాల్సా డాన్ యూనిట్స్, మాన్యులైనటువంటి నాల్సా డాన్ యూనిట్స్ వాళ్ళందరికీ, అట్లాగే డిఈఓ గారుల స్టేట్, తెలంగాణ స్టేట్ 33 జిల్లాల డిఈఓ గారులందరికీ, మన మధ్యలో ఉన్నటువంటి మన లీగల్ సర్వీసెస్ మెంబర్ సెక్రటరీ గారు అయినటువంటి పంచాక్షర్ గారికి స్వాగతం పలుకుతూ నేను నిశాంత్ గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. Thanks for your kind introduction, Mallikarjun garu. Chairman, Telangana State Council of Higher Education, Dr. Balkishnareddy garu gariki, Member Secretary, Telangana State Legal Service Authority, Sri Panchakshari gariki, respected members of NALSA Dawn Unit, DEOs and Dharma Seva members andarki, my deepest regards and respects. It's an honor, sir, for us to have Dr. Balkishnareddy garu as our chief guest. Idi రెండవసారి వారు మన వెబినార్స్ లో, యాంటీ డ్రగ్స్ వెబినార్స్ లో మనతో పాటు మనకి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ దాట్. అలాగే మళ్ళీ ఒకసారి నా యొక్క మరియు మన అందరు మెంబర్స్ తరఫున అవర్ డీపెస్ట్ గ్రాటిట్యూడ్స్. మన యొక్క లీడర్ పంచాక్షరి గారు తన యొక్క నాయకత్వంలో మనకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు యాంటీ డ్రగ్ ఇనిషియేటివ్స్ లో. మూడవసారి ఇది, థర్డ్ ఇయర్ ఇన్ ఎ రో. సో thank you, sir, for that. Alage, I would like to congratulate every member of NALSA Dawn Unit, Mariu, DLSA and MLSA officers, judges, Tarvata, State Council of Higher Education members, district collectorates, respected DEOs, principals, teachers, and student and youth leaders. Tarvata, police, excise and eagle force, Varki, మరియు ధర్మసేవ మెంబర్స్ కి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక అభినందనలు ఫర్ ద సక్సెస్ ఆఫ్ అవర్ ఎర్లియర్ స్టేట్ వైడ్ యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్స్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ 2023లో, 24లో, 25లో అండ్ ఇప్పుడు 26లో. సో వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ద అవుట్ రీచ్ హ్యాస్ బిన్ ఇన్ లాక్స్, లక్షలలో మనం రీచ్ అవుట్ అవ్వగలిగినాం అండ్ మార్పులు తీసుకురాగలిగినాం. So at this juncture, once again, I would like to salute each one of you and acknowledge the attributes for our success. Mana yokka success yokka moola karanalu enti anedi quick ga 2 నిమిషాల్లో చెప్పుకుందాము. So at this time, I would like to share my slide.
సో ఈ స్లైడ్ మనం అందరికి చాలా ఫెమిలియర్ స్లైడ్, ఇది కొత్త ఏం కాదు. కాకపోతే ప్రతిసారి ఒకసారి రీలుక్ చేయడం ఇంపార్టెంట్. మనం ఫస్ట్ నుంచి కూడా ఒక విజన్ అండ్ రోడ్ మ్యాప్ తో ముందుకెళ్తూ వస్తున్నాం, ఒక లక్ష్యంతో. అండ్ ఆ లక్ష్యంకి Sir, can you please make it bigger screen? pardon me, Can you make it full screen? full screen. I think there is some issue. I think we have been working with the objective and with a clear vision and roadmap. So ఈ లక్ష్యంకి టైం బౌండెడ్నెస్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ స్లైడ్ లో చూస్తే గ్రీన్ బ్లాక్స్ లో ఇఫ్ యు సీ టైమింగ్స్ అనేది, టైమ్ లైన్స్ కూడా మనం సెట్ చేసుకున్నాం. సో ఈ యొక్క యాంటీ డ్రగ్స్ ర్యాలీస్ అండ్ ప్రోగ్రామ్స్ కి June 25th మరియు అవర్ ఫస్ట్ విలేజ్ డ్రగ్ ఫ్రీ విలేజ్ యాజ్ పర్ అవర్ ధర్మసేవ చార్టర్, దానికి కూడా ఈ June 25th డెడ్ లైన్ పెట్టుకున్నాము. అలాగే వాల్యూస్, వెల్నెస్ అండ్ ఎంపవర్మెంట్ అనే లక్ష్యంకి మనం ఆల్రెడీ 1.5 years కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఈసారి అన్ని జిల్లాలలో August 15th వరకు ఈ డైలీ ఆన్లైన్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇది కరికులంలో ఇంట్రడ్యూస్ చేసే అవసరం ఎంతో ఉంది. మార్క్స్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్కి ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. సో దానికి కూడా November 15th వరకు కరికులంలో ఈ వాల్యూస్ ఎంపవర్మెంట్ రావాలని కృషి చేస్తున్నాం. సో ఇలా అండ్ మొబైల్ యాప్ కూడా ఒక November 15th డేట్ అనేది, August 15th డేట్ అనేది పెట్టుకున్నాము. సో ఇలా ప్రతిదీ టైం బౌండ్స్ తో మనము వర్క్ చేస్తున్నాము. అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక యూనిఫైడ్ అప్రోచ్, ఏ డిఫరెన్సెస్ లేకుండా, సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ కి సంబంధం లేకుండా, క్యాస్ట్, రిలీజియన్స్ కి సంబంధం లేకుండా మనము యూనిఫైడ్ గా వర్క్ చేస్తూ వస్తున్నాం. అండ్ దీనికి ఈ ఒక మల్టీ లెవెల్ లీడర్షిప్ అనేది కూడా ఈ మీటింగ్ లోనే చూడండి. వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ బాడీస్, ఇన్స్టిట్యూషన్స్. సో అందరు కూడా ఒకటై స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము ఇక్కడ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ హ్యావ్స్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఈ లీడర్షిప్ కి, నాయకత్వంకి ఒక పునాది మన యొక్క విలువలు, సో హ్యూమన్ వాల్యూస్. అండ్ ఆ పునాదిలో నంబర్ 1 నిస్వార్థ భావన. సో అన్లెస్ వీఆర్ సెల్ఫ్లెస్ ఇన్ ఆల్ దిస్, నాకేంటి అనేది లేకుండా పనిచేస్తే కానీ మనం సక్సెస్ అచీవ్ చేయలేం. సో కరుణ, ప్రేమ లాంటివి, తర్వాత నేషనలిజం అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ, ధైర్యం, సాహసంతో, సాక్రిఫైస్ అనే వాల్యూతో ముందుకెళ్తున్నాము. అలాగే ఇంకో ఇంపార్టెంట్ వాల్యూ, నో మర్సీ టువర్డ్స్ పర్పెట్రేటర్స్ ఆఫ్ క్రైమ్. అంటే ఎవరైతే ఈ డ్రగ్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారో, ఇలాంటి పదార్థాలు మనము వారి పట్ల జాలిదనం చూపించే అవసరం లేదు. యాజ్ పర్ లా, వాట్ ఎవర్ పనిష్మెంట్ ఈస్ టు బి గివెన్, దట్ హాస్ టు బి గివెన్. సో ఇలాంటి అట్రిబ్యూట్స్ మనకు కొత్త ఏం కాదు. మన దేశంలో మనం ఫ్రీడమ్ సాధించుకున్నప్పటి నుంచి చూస్తున్నాము. ఎప్పుడెప్పుడు మనము దేశంకి మేజర్ పోతాయో ఇలాంటి విలువలు మన విలువలు ముందుకు వస్తున్నాయి అండ్ మనకు సక్సెస్ ఇస్తూ వస్తున్నాయి. రీసెంట్ కోవిడ్ టైమ్స్ లో కూడా చూసినాము ఎంత అందరము ఒకటై ఎట్లా వైరస్ పైన విజయం సాధించినాము. సో ఈ టైం టెస్టెడ్ ఈ సొల్యూషన్ కి వద్దాము. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు ఆల్ దిస్ సోషల్ ఈవిల్స్ అంటే వాల్యూస్, వెల్నెస్ అండ్ ఎంపవర్మెంట్ అని నేను చెప్తూ వస్తున్నాను. అండ్ మనం అందరం కూడా దీన్ని అగ్రి అయ్యి ముందుకు వెళ్తున్నాము. సో ఈ కాన్సెప్ట్ లో ఎక్కడ కూడా కులమతం అనేది పిక్చర్. సో ఇట్ ఈస్ నాన్ సెక్టేరియన్ టెక్నిక్స్ దట్ వీ హావ్ అడాప్టెడ్. ఇప్పుడు ధ్యానం కానీ, లేకపోతే న్యాచురల్ లైఫ్ స్టైల్ కానీ, యోగా కానీ, ఇలాంటివి అన్ని కూడా ఏ కులమతం వేరే వాళ్ళని ప్రాక్టీస్ చేయొచ్చు. దేర్ ఆల్ యూనివర్సల్ టెక్నిక్స్. తర్వాత మనం ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఏజ్ లో ఉన్నాం. సో టెక్నాలజీ అనేది వాడుకొని ర్యాపిడ్ గా మనం మార్పులు తీసుకురావచ్చు సొసైటీలో.
అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు వెబినార్ లో ప్రతి జిల్లా నుంచి రిప్రజెంటేషన్ ఉంది, రిమోటెస్ట్ ప్లేసెస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది, అండ్ మనం ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటున్నాం. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎవరిది, ఎవరు మారాలి? సో మార్పు అనేది మన సెల్ఫ్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతూ స్కూల్స్, కాలేజెస్, విలేజెస్, వర్క్ ప్లేసెస్, ఈ 4 ఏరియాస్ లో మనం మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. మార్పులు మేజర్లీ 2 రకాలు. ఒకటి మాస్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్. That's what we are going to achieve in this program of anti-drugs programs by 25th. మొత్తం స్టేట్ లో ఉన్న లక్షల మంది యూత్ పెద్దలు అందరూ కూడా సెన్సిటైజ్ అవ్వడం. That's what we'll be doing. We'll be discussing in the next 5 webinars, upcoming webinars. అలాగే యోగా డే కూడా అందులో ఒక డే మనము వెబినార్స్ కండక్ట్ చేయబోతున్నాం. తర్వాత ఇండిపెండెన్స్ డే. సో ఇలాంటి మాస్ ట్రాన్స్ఫర్మేషన్ డేస్ మనం సెలబ్రేట్ చేస్తూ మార్పులు తెచ్చుకోబోతున్నాం. అలాగే మరి ఈ ఒక్కరోజు చేస్తే సరిపోతుందా? మరి మిగతా ఇయర్ అంతా ఏం చేస్తాం? సో దానికి మన వాల్యూస్, వెల్నెస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ వేర్ వి డెవలప్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ గ్లోబల్ అవేర్నెస్. ఈ ప్రోగ్రామ్స్ డైలీ చేయబోతున్నాం అండ్ లక్షలలో మార్పులు అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత పాలసీ చేంజెస్కి వచ్చేసి స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో ఇది సిలబస్ లో ఇంట్రడ్యూస్ చేయడం అండ్ వాటికి మార్క్స్ ఇవ్వడము, టైం ఇవ్వడం. సో అన్లెస్ వి గివ్ టైమ్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్ ఫర్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ దీస్ టెక్నిక్స్, లెట్స్ సే స్పోర్ట్స్ అనుకోండి, యోగా అనుకోండి, మెడిటేషన్ అనుకోండి, స్కూల్ కాలేజ్లోనే టైం ఇవ్వాలి మనం అండ్ వాటికి మార్క్స్ ఇవ్వాలి, కరికులంలో ఉండాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు, రిక్వెస్ట్ దట్ ఈ ఆస్పెక్ట్ వీలైనంత తొందరగా మనం ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది. అండ్ వీ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఫర్ దిస్. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలు కూడా చేంజెస్, వెల్నెస్ అట్ వర్క్ ప్లేసెస్ అని ఒక కాన్సెప్ట్ మనం మాట్లాడుతున్నాము. సో ఇండస్ట్రీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డ్రగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్ చేంజ్ తీసుకురావాల్సి ఉంది. అలాగే స్ట్రిక్టర్ లాస్ అండ్ స్ట్రిక్టర్ లా ఎన్ఫోర్స్మెంట్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు గ్లోబల్ గా చూస్తే ఏ దేశాలలో ఇది డ్రగ్ క్రైమ్ ని అరికట్టడంలో సక్సెస్ ఉంది అంటే సింగపూర్ ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీస్ వేర్ దే హావ్ సీన్ హ్యూజ్ సక్సెస్. ఎందుచేత అంటే వాళ్ళకి స్ట్రిక్ట్ లా ఉంది, స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఉంది. సో మనం కూడా అటువైపు మరలాలని చెప్పి ఇక్కడున్న లా ఎన్ఫోర్స్మెంట్ మరియు జ్యుడిషియల్ ఆఫీసర్స్, జడ్జెస్ కి రిక్వెస్ట్. So now coming to the next aspect of today's of my talk today. Now organizing for success. ఈ స్లైడ్ అందరికి కనపడుతుందా? ఆర్గనైజింగ్ ఫర్ సక్సెస్. Yes, sir. Yes. Yes, sir. Yes, sir. ఓకే. Yes, sir. కనిపిస్తుంది సార్. ఆల్రెడీ ఈ స్లైడ్ ఉన్న స్టార్టింగ్ స్టెప్స్ మనం తీసుకున్నాము. సో ఇది 3వ వెబినార్. ఇది కరెస్పాండెన్స్, కమ్యూనికేషన్స్ అండ్ కనెక్టివిటీ మొదటి మెట్టు. సో దీంట్లో ధర్మసేవ మెంబర్స్ మరియు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్స్ కలిసి ఎన్నో డిస్కషన్స్ చేసిన తర్వాత రెస్పెక్టెడ్ డిఎల్ఎస్ఏస్ అండ్ డాన్ యూనిట్స్ కి లెటర్స్ అండ్ కమ్యూనికేషన్ పంపించడం జరిగింది. వారు కూడా మీ మీటింగ్లలో, ఇది 3rd మీటింగ్. తర్వాత డిఈఓస్ కి కూడా మెసేజెస్ వెళ్ళినాయి. సో ఈ మీటింగ్ లో we have lot of డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. సో వారి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్, వీరికి మెసేజెస్ వెళ్ళడం. వచ్చే 5 వెబినార్లు వాళ్ళకి సెంటర్డ్ అరౌండ్ దెమ్. సో అక్కడ కంటెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మోర్ ఆన్ హౌ వి బ్రింగ్ ద చేంజ్ అండ్ హౌ దిస్ anti-drugs programs on 25th have to be conducted. So అలాంటి కంటెంట్ ఉంటుంది ఆ వెబినార్స్ లో. సో ఇదంతా మనం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము సీమ్లెస్ గా కమ్యూనికేట్ చేసుకోవాలి. మనం ఎక్కడెక్కడో ఉన్నాం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో. సో డిస్ట్రిక్ట్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్ ఆల్రెడీ మీకు ఉన్నాయని నాకు తెలుసు. ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో అందులో ఈజీగా సారీ టు ఇంటరప్ట్ నిషాంత్,
Could you, you can detail discuss because I have other meetings. I want to say, give a message briefly, conclude, and then you can discuss entire day. You can instruct. I have another meeting. I want to give. Sure, sir. Meenu, you Okay. please go ahead and start your. Okay, conclude. No problem. You tell we in can 4 5 continue. minutes. Then I'll be. Yeah. Please, sir. You go on, sir. You please Yeah. start your speech. Okay. No, the reason why I have other meeting. Otherwise, good morning and welcome to all the officers. Let me first congratulate the kind of work you all doing is commendable. Particularly as a chairman, Telangana Council of Higher Education, representing almost 20 lakh youth. Who is most affected. Drug. All. It's our family members. I always say my family is big because represents 20 lakh students, 2 lakh faculty members, 40 universities. That's why first of all I want to congratulate and thank you for organizers, both Nishant and his team, and also Legal Service Authority and other officers here. So that's why I took out time. I want to share a few thoughts with you all. Yes, just now you mentioned about today the education system. Particularly if you look at the last 1 year, lot of changes we are making in tune with whether it's the NEP 2020 or across the global best practices, where there is a cushion. Today, one problem with all our education system, more particularly I speak higher education, is that we don't have a connect with society. Yes, students are writing exams, we are giving degrees, but where is the connect with society? Because of lack of connect with the society, we are confronted with this kind of problems. That's why I am happy to share with you that, we are also, introducing some non-credit courses like wellness and, other things. And most important thing, I want to share with all the officers is that we are giving a lot of scope for, society connect. So that is what lacking. So this time, what we call, we are giving importance already that is there in the syllabus, experiential learning. Experiential learning, part of that, whether it is an internship, whether it's a project writing, whether it's a, community services. Particularly if you look at that is where we can, curb this kind of, issues or problems, whether it's a drug related or other things. So I'm happy to inform you that we are, making mandatory subject. Okay, this, community services and other related things. So at least, today student is not connected with the society, and society is not utilizing the services of, youth are educated. So that is one important message I want to tell you all, that we are making all these programs part of the education system. Yes, today, India is going to lead the globe. We always say that 19th century was, Europe, or, 20th America, 21st century is our century. Reason simple is that, India being a youth country of the world, youngest nation of the world. If you look at 65% of the population is 35 years age. And I am happy to share with you all that 50% of the population is 27, 28 age below. That is where, this kind of, drug related and other antisocial things are happening. So we are, today, there is no hesitation in saying that globe is eyeing on India. We have to help. We means, our youth. So that is why I think our education system, to keep these things in mind, we have to work. And again, I'm happy to say that the reforms, particularly last 1.5 years, you all know that, connecting to this. My appeal to all my, officers here, of course, students also there. We have to, because today India is a future for world. Our youth is going to decide the destiny of not only India but world. In that context, I think we have to make sure that this kind of small issues which are making challenges to country or more particularly youth. So we all will work commandly, and definitely as a higher education council, already I told you just now that we have initiated to give credit to this kind of work. So maybe earlier it was non-credit course, but now we are making 1 credit to 2 credit. This is a major change which is happening in this from this academic year. And well-being. Yes, today we are living in a mobile world, mechanical world, materialistic world. These kind of awareness programs are again very important. I want to
compliment, I want to thank once again Nishant and entire team. Particularly, I'll be part of that, Higher Education Council. Anything from our side, definitely we will give. So with this, maybe what I can do is, TGCH is with and particularly curriculum revision and other things. So I thank, giving this opportunity. Thank you one and all. I'll take leave because I have to, go office. Thank you very much, sir. We are very much thankful to you, sir. One thing, sir, from 1990, the way you have stepped up and the way you have worked for the society and the way you have developed the society and Telangana ఒకటే స్టేట్ ఈరోజు మొత్తం భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో జాబ్ ఓరియంటెడ్ సిస్టమ్ తెచ్చినటువంటి డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి సేవకు మా ధర్మసేవ తరఫున we are very much thankful to you. Not only that, the whole Telangana society is indebted to you, for which we are always thankful to you, sir. Thank you, sir. Okay, thank you so much again. I told you, this is my family, which is going to affect a lot. I want to compliment, congratulate. I want to thank you. So we will combinedly, we will, definitely as a teamwork, we all will do. So I think, excuse me, I had to leave other program. So I'll be, in touch with you, Nishant, and we will definitely take it up. And one more thing. We made it mandatory. Every student is now undertaking that anti-drug related things. You know that. That is also other thing I want to. All the degree colleges, engineering colleges, we made admission time. We are making mandatory form. So they are signing and anti-drug related. So this is the other information I want to give. Okay. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you Thank you very much. Thank Okay. And we will be in touch with you, sir, again. Thank you, sir. Now, Nishanji, I will request our state legal services member secretary, Sri Panchaksharji, to address the gathering. Actually, Panchakshar garu, వారి పేరులోనే ఉంది, పంచాక్షరం అంటేనే అది గొప్ప మంత్రం. అట్లాగే వారు మన తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ యువతకు గత 10-15 సంవత్సరాలుగా, స్పెషల్లీ ధర్మసేవలో గత 3 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి చాలా గొప్పది. సో దయచేసి వారు మాకందరికి సరి అయినటువంటి సందేశం ఇవ్వాలని మా సవినయ మనవి. శ్రీ పంచాక్షర్ గారు. Yes, sir. Welcome, sir. Good morning, sir. Sir, please unmute. Unmute చేయాలి, sir. Unmute చేయాలి. Unmute. Sir, unmute. You are still on mute. DLSA secretaries and panel lawyers and DON unit members and the respected district educational officers, very good morning to you all. So as a part of the Legal Service Authorities Act, we have been conducting and organizing several legal awareness programs in the nook and corner of the villages to sensitize the people on various laws. This is the Dharma Seva is an NGO collaborated with the Telangana State Legal Services Authority. We have been organizing several camps virtually. Last week we have attended one camp. We have conducted one virtual conference about the anti-drug movement. You all know that the drugs are ruining the lives of the youth and also the society also, damaging the society at large. So it is our duty, it is duty of all the stakeholders, that is the respected teachers are there, district educational officers are there, and the NGO organizations and advocates. It is their duty casted on all of us to eradicate the drugs in the society, because of the usage of the drugs, the youth, they are damaging their life and also their future, and also it is affecting the family affects the society. Like that, the entire system is being collapsed because of this drugs.
So the activities that are being undertaken by the Dharma Seva are very useful, and we could achieve the drug eradication in the drug usage in the society. So my request to all the district educational officers, please sensitize the students on the effects of drug usage, how it affects the life of a young boy, how it affects the family, how it affects the society at large. So a duty is cast upon the district educational officers to sensitize the teachers and also the students thereafter, because గురువులు చెప్పినటువంటి మాటల్ని తప్పకుండా స్టూడెంట్స్ వింటారు కాబట్టి మీపై గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. పిల్లలకి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల జరిగేటటువంటి నష్టాలు ఏమిటి, దానివల్ల వాళ్ళ లైఫే పాడు కాకుండా ఇతరుల యొక్క లైఫ్ ఎలా నష్టపోతారు, ఆ విధంగా ఆ ఫ్యామిలీ ఎలా నష్టపోతుంది, ఆ తర్వాత సొసైటీ ఎలా నష్టపోతుంది అనేటువంటిది మనము పిల్లలకి చెప్పి వారిని సరియైన దారిలో నడిపించడానికి మనందరము కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెయ్యి వేస్తేనే మనం ఈ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఈ డ్రగ్స్ యూసేజ్ అనేటువంటిది మనం ఎరాడికేట్ చేయగలుగుతాము. మనకు సముద్రంలో కూడా ఒక్కొక్క చుక్క కలిస్తేనే బిందె నీరు అవుతుంది, 10 బిందెల నీరైతేనే ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. సో మనందరము ఒక అడుగు ముందుకు వేసి ఈ యాంటీ డ్రగ్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో భాగంగానే మేము యాజ్ ఏ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తరపున రీసెంట్లీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారితో MOU ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ MOU ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్ లో అట్ ద సేమ్ టైమ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది state there are some cases registered against the teachers. So we wanted the honorable executive chairman, honorable Sri Justice P. Sam Koshi garu thought that it is better to have an more MOU with the school education department, and the aim and objective of that MOU is to create awareness on the legal aspects to the students as well as to the teachers and the society. So with that aim and objective, we have entered an MOU. We are shortly going to commence our programs in all the schools. Please, my request to all the district educational officers, please contact the Secretary DLSA to organize programs in the high school. Please concentrate on youth, 8th, 7th, 8th, 9th, 10th class students. If we sensitize these students, then when they come to college or junior college or degree college, they may not go towards the drug usage. So like that we can eradicate the drugs in the society. So my secretaries of DLSA, they will always be ready to conduct or organize camps in schools on various topics. But this month, it is 26th June is the International Day Against Drug Abuse and Illicit Trafficking. So my request to all the participants, visit any school and conduct program, physically organize a program on anti-drugs for about half an hour. That is sufficient, so that you can involve the students and you can sensitize them on this drug movement, anti-drug movement. With this, I congratulate Mr. Nishant Reddy garu, and I convey my sincere thanks to all the district educational officers for joining this VC, and I request all of you to take forward this movement further, which is very beneficial for the students
and thereafter to the society. Thank you for giving me this opportunity. Thank you, Andy. Thank you, sir. And another, Thank you. my request is the Nalsa Don unit members who have joined this VC. I request all of you to organize camps in the schools and colleges this week up to 26th. Please organize camps in your area. Thank you, Okay, Andy. Thank you, sir. Thank you, sir. Thank you for joining with your tight schedule. Thank you so much. నిశాంత్ జీ ఇప్పుడు మీరు Yes, sir. మాట్లాడతారా లేక డిఓలను మాట్లాడిద్దామంటారా? నేను ఇది కంప్లీట్ చేస్తాను. నేను మిడిల్ లో స్టాప్ చేసినాను. Please proceed. So I request Mr. Nishant ji, sir, very much thanks to the Panchakshar sir. The way you have convened, the way you have conveyed the message to the society is really appreciable. Not only that, it has to be pragmatic. That's what you wanted to say, and for which we are all here to work. Thank you, sir. Okay, Nishant Reddy garu, I may be leaving because I am going to NIMS hospital to hand over a check to the victim of rape. So I am going to participate along with Minister Sitaka garu. One girl was sexually assaulted and thrown from 3rd floor in Khammam district. So I am going to hand over the check, victim compensation check to that girl. Sir, Sure, sir, sir. it's a great Yes, thing. sir. I may be permitted. Please, Very pathetic, sir, actually. We are all with you, sir. We are all with you, sir. Please. Right, sir, right. Thank you for joining. Sorry, excuse me. I request all the DEOs to excuse me for leaving the program. Thank you, sir. Thank you very much. Thank you. Nishant ji. So let us resume back. So I'll take another 2 or 3 minutes to conclude this. So ఈరోజు మనము ఈ ప్రోగ్రామ్స్ ఎలా సక్సెస్ఫుల్ గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఫర్దర్ గా అనేది మాట్లాడుకుంటున్నాము. కెన్ యూ సీ ద స్లైడ్ క్లియర్లీ? స్లైడ్ కనబడుతుందండి అందరికి? Yes, sir. Yes. Yeah. So we just discussed before our guests spoke. మనం ఏ విధంగా కరెస్పాండెన్స్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తూ కనెక్టెడ్ గా ఉండాలి అనేది మాట్లాడుకున్నాము. సో దాంట్లో మొట్టమొదటి స్టెప్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అనగా డిస్ట్రిక్ట్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్ లో మనం అందరము ఒకటే గ్రూప్ లోకి వస్తే అది చాలా ఈజీ అవుతుంది. ఇంతకుముందు కూడా గత సంవత్సరాల్లో we have done the same thing. So I request respected DEOs to kindly add ధర్మసేవ నంబర్స్, 2 నంబర్స్ స్క్రీన్ పైన ఉన్నాయి, చాట్ విండోలో కూడా పోస్ట్ చేస్తాము. సో ఆ 2 నంబర్స్ అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్ లో యాడ్ చేసేయండి. అలాగే డాన్ యూనిట్స్ వారి మెంబర్స్ కూడా ఇఫ్ దే ఆర్ యాడెడ్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ సో దట్ ఆల్ ఆఫ్ us కెన్ కమ్యూనికేట్ ఈజీలీ. తర్వాత ఈ రోజు మీటింగ్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అనగా ఓవర్వ్యూ అంతా మాట్లాడుతాం. డేట్స్ అనేటివి నెక్స్ట్ 5 వెబినార్స్ ఏవైతే హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్, స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ జాయిన్ 5 వెబినార్స్ ఉన్నాయి. ఆ 5 వెబినార్లలో ఏ డే నాడు ఏ జిల్లా వారు జాయిన్ అవుతారు అనేది అది కమిట్ అవ్వాలి. వీలైతే ఇప్పుడే ఈ మీటింగ్ లోనే మీరు చాట్ విండోలో యూ కెన్ ప్లీజ్ పోస్ట్ ద డేట్ అండ్ ద డిస్ట్రిక్ట్. సో ఐ అండర్స్టాండ్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ వారు కమిట్ అయ్యారు. అలాగే మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా డేట్స్ ఏ డేట్ నాడు. సో వీ హ్యావ్ ద 5 డేట్స్. 19th తెలుగులో ఉంటుంది వెబినార్, 20th ఇంగ్లీష్, 22nd ఇంగ్లీష్, 23rd తెలుగు, 24th ఇంగ్లీష్. సో ఈ 5 వెబినార్స్ లో ఏ ఒక్క రోజు అన్నా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఒకటే జిల్లా రెండు డేట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి, తెలుగు మీడియం స్కూల్స్ ఉంటాయి. మీరు డిసైడ్ చేయొచ్చు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏ డేట్ న జాయిన్ అవుతారనేది. సో ప్లీజ్ పోస్ట్ ఇన్ ద చాట్ విండో ఏ డేట్స్ అనేది. తర్వాత మన యొక్క వెబ్ పేజ్ ఉంది. ఫామ్ అండ్ లింక్ ఉంది.
సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ దయచేసి మీరు ఏ డేట్ లో మీరు జాయిన్ అవుతున్నారో అది ఫిల్ చేయండి. యా, సో వెబ్ పేజ్ అనేది కూడా వెబ్ పేజ్ పోస్ట్ చేస్తాము చాట్ విండోలో. పేజ్ లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఫుల్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా. సో ప్రతి స్కూల్ కాలేజ్ ని రిజిస్టర్ చేయించడం కూడా ఇంపార్టెంట్, సో దట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ బియాండ్ దిస్ ప్రోగ్రామ్. సో ఇవి 5 days ప్రోగ్రామ్స్. తర్వాత 21st సండే యోగా డే వస్తుంది. 7 to 8 AM వీఆర్ గోయింగ్ టు డూ ద యోగా డే సెలబ్రేషన్. ఆ రోజు యాక్చువల్ యోగా సెలబ్రేషన్ చేస్తూ, అంటే యోగా ఆసనాస్, తర్వాత మెడిటేషన్ చేస్తూ ఒక విఐపి చీఫ్ గెస్ట్ గా రావడం జరుగుతుంది. వారు కూడా లైవ్ మెసేజ్ ఇస్తారు, యోగా యొక్క ఇంపార్టెన్స్ అండ్ యాంటీ డ్రగ్స్ కి మూవ్మెంట్ కి ఎలా పనిచేయాలి మనం కలిసి అనేది. సో ఐ రిక్వెస్ట్ అందరూ ఈ 21st నాడు అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ కెన్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్. తర్వాత 25th ఈసారి 26th మొహరం వస్తుంది కాబట్టి 25th సెలబ్రేట్ చేస్తున్నాము యాంటీ డ్రగ్స్ డే. 25th 10 to 11 all important dignitaries from many important dignitaries from the state will give live messages or video messages depending on their time. So తప్పనిసరి అందరు పిల్లలు పెద్దలు అందరూ కూడా 25th నాడు జాయిన్ అవ్వాలని నేను కోరుతున్నాను. సో మరి ఈ 25th తర్వాత మనది స్టాప్ అవుతుందా అంటే ఈ ఇనిషియేటివ్ కాదు. 25th తర్వాత కూడా ప్రతిరోజు డైలీ ఆన్లైన్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని జిల్లాలలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు 5 జిల్లాలలో కమిట్మెంట్ ఉంది మనకి. 1.5 years నుండి చేస్తూ వస్తున్నాం. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అండ్ ఈసారి నిజామాబాద్ అండ్ జగిత్యాల్, ఈ 5 districts కమిట్ అయినాయి. మిగతా అన్ని జిల్లాలు కూడా వీఆర్ రిక్వెస్టింగ్ రెస్పెక్టెడ్ డిఓస్ టు టేక్ ది ఇనిషియేటివ్. మేము కూడా కలెక్టర్స్ అప్రోచ్ అవుతున్నాము, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని కూడా కన్విన్స్ చేస్తున్నాము అన్ని జిల్లాలో చేయాలని. సో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ తో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఐసిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉంది ప్రస్తుతానికి. తర్వాత యాంటీ డ్రగ్స్ వెల్నెస్ కమిటీస్ ఫార్మేషన్, ఇవి ఎఫెక్టివ్ గా ఫామ్ చేయడము, మంత్కి ఒక మీటింగ్ పెట్టుకోవడము అనేది కూడా చేయాలి. యాంటీ డ్రగ్ కమిటీ ఫామ్ చేయగానే కాదు, we have to review every month and then share the progress with the NALSA DAWN units. So this is the way we are organizing ourselves. Sorry to disturb you, Shankar. Just took 2 minutes. ఇక్కడ ఉన్న DOs అందరూ kindly fill the Google form right now. We'll give you 2 minutes time so that we get the confirmation ఏ dates లో మీరు జాయిన్ అవుతున్నారు. Then we'll continue. Is that okay? Yeah. So what Kumar garu is saying is, we request you to ఈ మీటింగ్ లోనే కమిట్ అవుతే బాగుంటుందని. ఏ డేట్ నాడు ఎవరు జాయిన్ అవుతారని రేపటి నుంచే ఉన్నాయి కాబట్టి. సో చాలా మనము పిల్లల్ని ప్రిపేర్ చేయాలి కదా. సో దే షుడ్ గెట్ అకస్టమ్, ఈవెన్ ద HMs and all the teachers, who the in-charge teachers, let them join from your district, each districts. సో ఏ డిస్ట్రిక్ట్స్ ఏ డేట్స్ లో మీరు రాగలుగుతారో కొంచెం మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తే then we'll come to know. Please mention in the Google forms, not in the chat box. Chat లో చేయని, ఇప్పుడు గూగుల్ ఫామ్ లో మనం we can get it done. So DU Peddapalli garu, they have committed on 19th. Thank you, sir. So alage remaining DOs, kindly if you can post the dates, it will be better, easy for us to plan better. So ఈ నెక్స్ట్ 5 webinars లో డీటెయిల్డ్ గా మనము పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని హౌ టు ప్రిపేర్, వై దే షుడ్ డూ దీస్ యాంటీ డ్రగ్స్ ర్యాలీస్, దాంతో వారికి ఏమొస్తుంది, అలాగే సొసైటీకి ఎలా మార్పు వస్తుంది, వాళ్ళ యొక్క లీడర్షిప్ ఎలా పెంచుకోవాలి, అలాంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఉంటాయి ఈ నెక్స్ట్ 5 webinars. సో అదేవిధంగా టీచర్స్ ఎలాంటి రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది రిక్వెస్ట్ కంపల్సరీగా అన్ని జిల్లాలు కమిట్ అవ్వాలి ఏదో ఒక డేట్ నా. సో ఇఫ్ యూ కెన్ కమిట్ రైట్ నౌ ప్లీజ్.
And anybody wants to speak, please, you are welcome to give your views now. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ Please give your చెప్పండి. feedbacks. 33 జిల్లాల విద్యాధికారుల్లో ఇప్పుడు దాదాపుగా 10-12 జిల్లాల విద్యాధికారులు ఇక్కడే ఉన్నట్టున్నారు. సో మనం ఆ విద్యాధికారులతో మనం మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఉమా మేడం చెప్పినట్టుగా ఏదో ఒక ఫామ్ మొత్తం మీద నింపి ఉన్నది 5 రోజులే కాబట్టి 19, 21, 22, 23, 24 Sir, Yadav district 24 conduct చేశారు. 23 వరకే కాబట్టి ఈ 5 రోజుల్లో ఎవరికి ఏది ఇష్టమో ఒక రోజు చెప్పేసినా సరే మనం ఇమీడియట్ గా దాన్ని మనం క్యాచ్ చేసుకొని దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. అంతే. మనం అన్నారు. If possible, We kindly- invite district collector's consent to that as a guest. కాపీ ఒకటి పెడితే మేము అప్రోచ్ అవుతాం డిడి తోటి, డి గారి తోటి సార్. సతీష్ గారు, యు ఆర్ సేయింగ్ సంథింగ్, ప్లీజ్ చెప్పండి. నమస్కారం అండి. ఈఓకు మీరు ప్రొసీడింగ్స్ పంపింది కాపీ ఒకటి పెడితే మేమే అప్రోచ్ అవుతాం డిఏల తోటి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల తోటి ఈ ప్రోగ్రామ్స్ గురించి. Already పంపించేశాను సార్ ఆల్రెడీ. మీది మెయిల్ ఐడి కానీ ఫోన్ నంబర్ కానీ పెట్టండి సతీష్ గారు. విల్ షేర్ విత్ యూ నోట్ చేసుకుంటారా సార్ ప్లీజ్? గుడ్ మార్నింగ్ నిశాంత్ గారు. Good morning. 944. నిశాంత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేము ఇందిరా లీగల్ సర్వీస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మహబూబ్ నగర్. చెప్పండి మేడం. ఆల్రెడీ వి మెట్ ఇన్ రంగారెడ్డి డిఎల్ఎస్ఏ. సార్ ఆల్రెడీ డేట్స్ ఫిక్స్ అయ్యాయి మా డిస్ట్రిక్ట్ లో. 18th, 22nd, 23rd, 24th, 25th also. But not yet fixed on 26th. All the members are not willing to conduct or participate in the program. That's why we are still thinking about that. Our DO is organizing another program. UNICEF officers are coming to Mahbub Nagar. That's why DO, I think that DO is absent in this meeting. Okay. We So, will Nishan ji, those who have not participated, we will definitely personally contact all the DOs, madam. There is no problem. Okay. Indira madam. Not second. Kindly mute yourself. Madhukar sir. What of thanks, sir? No, ఉండండి. mute. ఇంకెవరైనా సార్ ప్లీజ్ అధికారులు పెద్ద ఇప్పుడు డిఓ గారులు అందరూ ఉన్నారు మాన్యులు. సో ఎందుకంటే విద్యాధికారులే మన దేశానికి వెన్నెముకలు కాబట్టి దయచేసి మీతో మరొక్కసారి మనం ఏంటంటే మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా అడగండి సార్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను, కోఆర్డినేటర్ సార్. Good morning. చెప్పండి. అదే 22nd రోజు మేము టైం తీసుకున్నాం సార్ 10 to 11. డిఓ గారి సూచన ఏంటంటే మా దగ్గర చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని అన్ని హై స్కూల్స్ లో అపాయింట్ చేశాం సార్. అరౌండ్ 200 ఉంటారు. హెడ్ మాస్టర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని 1 లేడీ టీచర్ డిజిగ్నేట్ అయినారు సార్ ప్రతి స్కూల్లో. వాళ్ళు వెబినార్ లో జాయిన్ అవుతారు సార్. ఇక మిగతా ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ కదా, స్కూల్ మిగతా టీచర్లను డిస్టర్బ్ చేయకుండా వీళ్ళు ఇంటర్న్ వాళ్ళకి మిగతా వాళ్ళకి చెప్తారు సార్. Even the HMs also, sir. Even HMs. హెచ్ఎంస్ అండ్ Students కూడా ఎవరైనా ఉంటే జాయిన్. Thank you so much. అంటే ఏదైనా స్టూడెంట్స్ 1-2 క్లాసులు హై స్కూల్లో ఒక క్లాస్ కు అది ఆప్షనల్ గా పెట్టిస్తాం, కానీ వీళ్ళ కోసం ప్రొసీడింగ్స్ తయారు చేసుకున్నాం సార్ మేము. ఇది మా అంటే ఇప్పుడు డిఎస్ఎల్ వాళ్ళతో కూడా కన్వర్జెన్స్ లేదు సార్. నేను వెళ్తా మా కరీంనగర్ లో వాళ్ళు లీగల్ అథారిటీ వాళ్ళని కూడా కలుపుకోతాం సార్. షూర్. You're doing wonderful. ఇంకా ఎవరైనా సార్ దయచేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ సార్, మా రిక్వెస్ట్ సార్. హలో నిశాంత్ గారు, మల్లికార్జున రెడ్డి గారు.
చెప్పండి. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. గవర్నర్ గారు. దీంట్లో ఈ ప్రోగ్రామ్ లో మనము ఎవరైనా లైవ్ రిస్క్ ఎవరైతే రెస్క్యూ చేయబడ్డారో లైక్ మన టెస్టిమోనియల్స్ లాగా ఏమన్నా మనం పార్టిసిపేట్స్ ని తీసుకోగలుగుతామా? కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి యాక్చువల్లీ ఉన్నాయి లైవ్ గా కాకుండా ఎవరైతే హూ వెంట్ త్రూ దిస్ ప్రాసెస్ అంటే డ్రగ్స్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఉన్న వారి వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. సో దే హావ్ ఆల్సో కన్సల్టెడ్ దట్ వీడియో కెన్ బి షోన్. సో అది మనం ప్లే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. గోవర్ధన్ గారు, మన డిఓ గారు రేపు జగిత్యాలది మనది 19 కదా మన డేట్? 28 కదా? 20. ఓకే. నిన్న కలిసినాం కదా కలెక్టర్. నిన్న కన్ఫర్మేషన్ మీకు మాకు టైమింగ్ డిస్టర్బెన్స్ ఉంది సార్. మీరు ఒక టైంలో మేము ఒక టైంలో ఉంటున్నాం. కొత్తగూడెం జిల్లా నుంచి డిఓ గారు అటెండ్ అయ్యారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గారు. చెప్పండి. నేను ఇల్లందు నుంచి మాట్లాడుతున్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఓ గారు అటెండ్ అయ్యారా సార్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాలేదు. సతీష్ గారు మీ నంబర్ చెప్పండి. 944 9441023. Sir, you are on mute. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. You can even put it in the chat box. 944102301. సతీష్ ఖండేల్వాల్. జీ హా, రైట్. అవునండి. రైట్. నమస్కారం సార్. ఇంకెవరైనా సార్ మా లీగల్ సెల్ తరఫున ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మా విద్యాధర్ భట్ గారు ఉన్నారు, మాజీ రిజిస్ట్రార్ గారు, గొప్ప అనుభవజ్ఞులు. ఇంకా మనకు లేడీస్ లో ఎవరైనా ఉంటే మా ఉమా మేడం గారు ఉన్నారు, ఇక్కడ మా జ్యోతి వాళ్ళు ఉన్నారు, మా స్టాఫ్ అంతా ఉన్నారు. Only 1 minute I'll take with the permission of the entire team. Please, sir. In the recent, the Telangana government initiated Education Week recently, in the recent past. I sincerely appreciate all the DEOs who have initiated implementation of SDG, value-added education in their school curriculum, college curriculum. As part of that, there are 3 parts, that is skill labs, innovation, that like coding, entrepreneurship, etc. But third one is health and life skills. Under this, I think we can promote this drug abuse awareness program, and in coordination with the local judicial officers who are representing DON units and also DLSS, MLSS. I'm thankful for this opportunity. సార్ చాలా గొప్పగా చెప్పారు. భట్ గారు ఏం చెప్పారంటే మనకు వాటితో పాటు యాంటీ డ్రగ్ దాన్ని ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయంగా మనం దాంట్లో అనుసంధానం చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అన్నారు. కాబట్టి ఆ మత్తు వదలాలి, మన నిద్దుర మత్తు కూడా వదలాలి, సమాజం ఇంకా చైతన్యవంతం కావాలి అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందుంది. మన మధ్యలో వచ్చినటువంటి మన బాలకృష్ణారెడ్డి గారు మాన్యులు వారు చొరవ తీసుకొని మొత్తం దేశంలోనే ఒక కొత్త విద్యా విధానానికి రూపుదిద్దారు. వారికి మనసా ధన్యవాదాలు. అట్లాగే మన పంచాక్షర్ గారు మాన్యులైనటువంటి మెంబర్ సెక్రటరీ లీగల్ సెల్ గారు, వారు అనేక రకాలుగా ఇనిషియేటివ్ తీసుకొని ఆర్గనైజేషన్ కోసం ఎంతగానో తప్పించి సమాజంలో ఏ రకమైన మార్పు రావాలి, ముఖ్యంగా విద్యారంగంలో 3వ తరగతి విద్యార్థుల నుంచి మొదలు పెట్టుకొని డిగ్రీ 15వ తరగతి విద్యార్థుల వరకు రావాల్సినటువంటి మార్పుల గురించి వారు చెప్పినటువంటి పద్ధతి, వారు చెప్పినటువంటి మార్గాలు. అంతకుముందు పోయిన 13 జూన్ జరిగినటువంటి రోజు మాన్యులైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు ఆర్ సుభాష్ రెడ్డి గారు వారు 10-12 సూత్రాలు, చాలా చక్కటి సలహాలు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీలు కావాలని చెప్పారు. ఇట్లాంటివన్నీ కూడా మనం అనుసంధానం చేసుకుంటే
మన రాష్ట్రం యావత్ భారతదేశంలో రానున్న కాలంలో ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకవంతమైనటువంటి ఆర్గనైజేషన్ గా కాకుండా ఒక కుటుంబంగా, ఒక విద్యార్థికులుగా, ఒక సంయమనం కలిగినటువంటి వాళ్ళుగా, ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ దురలవాట్లకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించగలిగితే ప్రపంచంలో మనల్ని మించిన వాడు ఉండేటటువంటి ఏకైక సూత్రం ఆధారంగా మన ధర్మసేవా సంస్థ నడుస్తుంది. దానికి వాళ్ళందరూ కూడా గత 20 సంవత్సరాలుగా ధర్మసేవా సంస్థ చేస్తున్నటువంటి సేవలకు మీరందరూ కూడా ఇంత చక్కటి సహకారాన్ని అందిస్తున్నందుకు మనసా వాచా కర్మణ మీ అందరికీ పేరు పేరున మేము ప్రేమ వందనాలు అందిస్తూ రేపు 19 నుంచి మొదలు పెట్టుకొని 25 వరకు నిరాటంకంగా అనేక కార్యక్రమాల్లో మీరందరూ మాకు మన సమాజం కోసం, మన విద్యార్థుల కోసం, మన పిల్లల కోసం మనమంతా ఒక్కటిగా మత్తుమందుల జోలి కోవద్దురా, బతుకుబండల పాలు కావద్దురా అని మత్తు లోపల మాయ, మాయ లోపల మత్తు, బతుకు చిందర వందర కావద్దురా, మనుజ జన్మకు మత్స తేవద్దురా. మనుజ జన్మకు మత్స లేకుండా లక్షణమైనటువంటి క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ బిల్డింగ్ చేసేటటువంటి డిఓలందరూ కూడా మాన్యులుగా ఈరోజు మనం దీంట్లో ధర్మసేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అట్లాగే డాన్ సంస్థ నుంచి అన్ని యూనిట్లలో మాన్యులుగా వారందరూ కూడాను ఇక్కడ చక్కగా పాల్గొన్నందుకు, ఇంకా అనేక డిపార్ట్మెంట్ల నుంచి మన కోసం విద్యార్థికులు, స్టూడెంట్స్, తర్వాత మా నిశాంత్ గారు, మా మేనేజింగ్ డైరెక్టర్ గారు చెప్పినటువంటి అన్ని సంఘాల వారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు అందిస్తూ, మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, వాటిని బట్టి మీరు సంప్రదించండి. మా వాళ్ళు చాలా మంది ఉన్నారు మా యూనిట్ లో, మా యాక్టివిటీస్ ఉన్నాయి. దాదాపుగా ఈరోజు 20 నుంచి 60 మంది ఏ జిల్లాకు ఏది అవసరం ఉన్నా చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు వీటన్నిటిని దయచేసి అర్థం చేసుకొని మాకు సహకరించాలని ధర్మసేవ తరఫున వెల్నెస్ అండ్ వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, సో ఓవరాల్ మల్టీఫెస్టెడ్ డెవలప్మెంట్ కోసం మన ధర్మసేవ సంస్థ చేస్తున్నటువంటి సర్వీసెస్ కు మీరందరి కోఆపరేషన్ ఉన్నందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ వారికి కూడాను మేము మనసా ధన్యవాదాలు తెలుపుతూ, పోయిన సంవత్సరం ఈ సంస్థకు ముఖ్యమంత్రి గారే మన నిశాంత్ గారికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. షెనాజ్ సార్, మీరు తెలుగు అటెండ్ చేస్తామని పెట్టారు. ఏ డిస్ట్రిక్ట్ అండి మీరు? సాయన ప్రసాద్ గారు ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు చూడండి అమ్మా. ప్లీజ్ గో హెడ్. రాజేంద్ర ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. షెనాజ్ గారు, మీరు ఏ డిస్ట్రిక్ట్ కొద్దిగా మెసేజ్ లో పెట్టినా పర్వాలేదు, లేదా అన్మ్యూట్ చేసుకొని చెప్పినా పర్వాలేదు. 19th తెలుగు క్లాసెస్ అటెండ్ అవుతున్నారని చెప్పారు కదా. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, నేను హేమలత, GCDO ఫ్రమ్ మేడ్చల్ మ్యామ్. చెప్పండి అమ్మా హేమలత. మ్యామ్, సార్ ఇప్పటిదాకా మీరు చెప్పిన ఫాలో అవుతాం సార్. మేము కూడా మా జిల్లా నుంచి 9th నుంచి ప్రోగ్రామ్ ని తీసుకెళ్తాం సార్ ముందుకి. అండ్ మేము కూడా మాకున్నటువంటి అన్ని హై స్కూల్స్, అంటే గవర్నమెంట్వి 108 హై స్కూల్స్ ఉన్నాయి సార్. అన్నిట్లో కూడా మేము స్పెషల్ టీచర్ ని పెట్టాం సార్. వాళ్ళే ఇవన్నీ కార్యక్రమాలు అన్ని చూసుకుంటారు స్కూల్ కి సంబంధించి. అండ్ వాళ్ళు మీరు పెట్టేటువంటి ఫర్దర్ గా ఉన్నటువంటి వెబినార్స్ లో కానివ్వండి, మీటింగ్స్ లో కానివ్వండి, వాళ్ళు ప్లస్ వాళ్ళ HM జాయిన్ అయ్యి మీరు చెప్పినటువంటివి అన్ని కూడా స్కూల్ లెవెల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు సార్. అండ్ సార్, అంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో నేను ఇది చెప్పకూడదో తెలియదు కానీ, ఇప్పుడు మనకి ఈ డ్రగ్ అబ్యూస్ అనేది ఏంటంటే మనకి సెన్సార్ అనేది కేవలం వేరే విషయాలకే కాకుండా ఈ డ్రగ్ యూజ్ చేసేది కూడా సినిమాలలో చూపించకుండా ఉంటే బాగుంటదేమో అనిపిస్తుంది సార్. అంటే అక్కడ చిన్న విషయం, అంటే ఏదైనా సరే ఆ పౌడర్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే ఇంజెక్షన్ రూపంలో తీసుకొనియడం కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు చాలా క్లియర్ గా చూపిస్తున్నారు సార్ సినిమాలలో. అది కూడా యూత్ పైన, పిల్లల పైన ప్రభావం చాలా ఉంది సార్. సో ఆ సెన్సార్ బోర్డ్ తో మీరు మాట్లాడి కొంచెం అట్లాంటి సీన్స్ కూడా లేకుండా చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది సార్ నాకు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఇది తప్పకుండా చేయొచ్చు.
Definitely గా It's a good suggestion. It's a good It's a suggestion, good Reddy garu. suggestion. Yes. Yes. We can address on behalf of Dharmavira to the all censor boards. It's not at all an issue. And luckily, we have all the legal heads here. So I think they will also take strict and stringent action on these things. హేమలత గారు ఇంకోటి మీ డిస్ట్రిక్ట్ నుంచి ఏ డే నాడు జాయిన్ అవుతారనేది కూడా మీరు మెన్షన్ చేస్తే అండ్ మీ ఎస్ సార్ కాంటాక్ట్ 19th నుంచి జాయిన్ అవుతారు సార్ మా వాళ్ళంతా కూడా. So 19th, 20th, 21st అన్ని డేస్ లో జాయిన్ అవుతారమ్మా? ఎస్ మ్యామ్. అంటే నేను ఆ టీచర్స్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మ్యామ్. ఎవరైతే స్పెషల్ గా మన కోర్స్ అంటే మన ఈ ప్రోగ్రామ్ కోసం నియమించబడి ఉన్నారో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మ్యామ్. షూర్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు మన స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ చేయాలి కాబట్టి దాని గురించి మెయిన్ అవేర్నెస్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది. సో యా, ఆల్రెడీ అటెండెడ్ అండ్ దే హావ్ డన్ లాస్ట్ ఇయర్. దే నో, సమ్ ఆఫ్ దెమ్ నో, బట్ ఎస్ ఈసారి ఇంకా కొంచెం పెద్ద లెవెల్లో చేయాలన్నది మన టార్గెట్. అండ్ మ్యామ్ మీరు కొంచెం గైడెన్స్ ఇచ్చి ఎలా చేయాలి ఏంటి అనేది నాకు కొంచెం ఫర్దర్ ముందుగానే ఇస్తే నేను వాళ్ళందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను మ్యామ్. ఈ వెబినార్ దాని గురించి అండి. యాక్చువల్లీ వెబినార్ లో మేడం మొబైల్ నెంబర్ తీసుకోండి. హేమలత మేడం గారి మొబైల్ నెంబర్ తీసుకోండి. కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్? Yes, మ్యామ్ మీరు నాకు పంపించారు కూడా మ్యామ్, పర్సనల్ గా కూడా మీరు పంపించారు. పంపించాను. యా సేమ్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. భద్రాద్రి నుండి షహనాజ్ జా ఉన్నారమ్మా. యా ప్లీజ్ షహనాజ్ మ్యామ్, యు ఆర్ ఫ్రమ్ Madam, భద్రాద్రి. good morning, ma'am. గుడ్ మార్నింగ్. Madam, good morning. గుడ్ మార్నింగ్. నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి మేడం. మాకు 19th జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇవ్వండి. తప్పకుండా. ప్లస్ టెంపరీస్ బాయ్స్ స్కూల్స్ వాటికి మేము మాతో పాటు ఎవరైనా సహకరిస్తే మేము వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇట్లా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్ట్రీషియన్స్ అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా అక్కడ కండక్ట్ చేస్తాం మేము. అదే మీకు రేపు చెప్పబోయేది అమ్మా, ఎలా చేయాలి, ఎవరెవరు మీకు అండగా ఉంటారు అంటే మా టీం నుంచి we will try to help you the local. Okay ma'am. మాణిక్యం గారు ఎవరు ఉన్నారమ్మా లైన్ లో? Please go ahead sir. Unmute yourself. మాణిక్యం గారు మాట్లాడండి సార్. హ్యాండ్ రైజ్ చేశారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ సార్ ఇక్కడ మీరు ఒకటి ఇంకోటి యాడ్ చేయొచ్చు సార్ నిశాంత్ సార్. ఒకటి లైక్ యూ సెడ్ దట్ యూ కెన్ లైక్ మనము 8th, 9th, 10th అని హై స్కూల్లో పెట్టారు. వై కాంట్ వి స్టార్ట్ ఫ్రమ్ 5th, 6th, 7th ప్రీ ప్రైమరీ నుంచే స్టార్ట్ అవ్వాలి? ఎందుకనంటే చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ద ప్రీ ప్రైమరీ ఇట్సెల్ఫ్. ఎందుకంటే 5th వరకు పేరెంటల్ ఉంటుంది, టీచర్స్ దే ఆర్ టేకింగ్ కేర్. కానీ ఎక్కడి నుంచి 5th, 6th, 7th లో ఏమవుతుందనంటే ఇట్ ఈస్ ద పాత్ దే ఆర్ గెట్టింగ్ ఇన్కరెక్ట్ అన్నట్టు. వాళ్ళు ఎట్లా అంటే 8th, 9th, 10th వాళ్ళతో కలిసి కూడా కొంత దే ఆర్ గెటింగ్ ద బ్యాడ్ హ్యాబిట్స్ అన్నట్టు. సో వీ షుడ్ కన్సిడర్ ఫ్రమ్ 5th, 6th, 7th ఆల్సో సార్. Our program is already for the primary only sir. It's starting from grassroots level. Already all the 3 districts are joining from 5th grade only. వెల్నెస్ ప్రోగ్రామ్స్ లో 6th నుంచి స్టార్ట్ అవుతుంది. మన మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రీ ప్రైమరీ నుంచి. అండ్ ఈవెన్ ద మాస్ ఏరియాస్ మన సిటీస్ లో చాలా మటుకి మాస్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడి నుంచి పిల్లలు దే వాంట్ గో ఫర్ ద స్కూల్. అక్కడ ఎలా రైల్వే స్టేషన్స్ దగ్గర కానివ్వండి, మన ఈ లైక్ ఎక్కడైతే డస్ట్బిన్ ఏరియాస్, గార్బేజ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ వాళ్ళు స్టేషన్స్ బ్యాక్ సైడ్ లో అక్కడ కూర్చొని చిన్న పిల్లలు దే ఆర్ టేకింగ్ ద డ్రగ్స్ మ్యాన్. సో అక్కడ ఆ ఏరియాలో కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి మ్యామ్. ఇప్పుడు కాలేజెస్ అంతా అవుతుంది, బట్ ఐ సే దట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద మాస్ ఏరియాస్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి మేడం, ఎక్కడ రాజీవ్ వికల్ప అని అన్ని ఏరియాస్ లో ఉన్నాయి. అక్కడ మాత్రం చాలా మంది డ్రగ్ అబ్యూజర్స్ ఆర్ దేర్. అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి మ్యామ్. Yes, definitely sir. You're from which district? I'm from the Medcel Malkajgiri district, ma'am. PLV. Please leave your phone number, sir, so that we have a Dawn. We have a Dawn committee members in this group, so definitely they will get back to you and try to help. So that would be better. Yes.
ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో కూడా చాలా మంది వస్తున్నారు. లేబర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద యూపీ, బీహార్, జార్ఖండ్, అక్కడి నుంచి వచ్చేసి అక్కడ చాలా మందికి ఇది అలవాటు ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి లేబర్ గా వచ్చి మన వాళ్ళకి చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. Yeah, very true, sir. What you said. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే దే టేక్ తంబాకు బాగా వేసుకుంటారు మేడం, సిగరెట్స్, బీడీలు తాగుతారు. సో ద నెక్స్ట్ స్టెప్ ఇస్ దే గో ఫర్ ద డ్రగ్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, గంజాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. Very true, sir. You are from Malkajgiri, which school, sir? I'm a PLV man and a senior Paralegal social volunteer. activist. Okay, sir. Paralegal volunteer. Paralegal volunteer. Share your number. He is from Medchal only, madam. He is from Medchal. Please share your Or number. you can call us Yeah. Manik number. నా నంబర్ అక్కడ చాట్ విండోలో పెడుతున్నాను. Okay. You can call me. We'll discuss offline. Yeah. Right. Okay. 9966691000. Right. Yes, sir. I have taken it. Thank you, sir. Yeah, సార్ ఇంకా ప్లీజ్ ఇంకెవరైనా మాట్లాడతారా సార్ ప్లీజ్? Miss Salma from Hyderabad. Salman, sorry, Mr. Salman. Yeah, please go ahead, sir. ఇంటర్నేషనల్ యోగా డే 21st. సార్ నమస్తే మేడం గారు, నమస్తే. నమస్తే. చెప్పండి, మాట్లాడండి సార్. 21st నేషనల్ యోగా డే గురించి మా ఇల్లందు లోపల సబ్జెక్ట్ ఉంది. దాంట్లో గత వారం రోజుల నుంచి యోగా మోరల్ క్లాసెస్, యోగా థెరపీ నేర్పిస్తున్నాను. 21st రోజు సమాపన ఉంటుంది. దాని గురించి మెమోంటోస్ అవన్నీ రెడీ చేస్తున్నాము. అట్లనే అంతా చేస్తే బాగుంటుంది. ఇది మెమోంటోస్ గురించి రెడీ అవుతుంది, స్టిక్కర్స్, మెమోంటోస్. ఇంతకుముందు చెప్పారు చేయండి, సండే వస్తుంది ఆ రోజు. అదే Very nice విధంగా అండి. మన ఈ వ్యసన్ముక్తి గురించి పోస్టర్లు, బ్యానర్లు, స్టిక్కర్స్, మోడల్స్ ఇస్తే ప్రింట్ చేసుకుంటాము. దుర్వ్యసనాల గురించి ఇదిగోండి పోస్టర్ ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి. గాయత్రి పరివార్ యుగ్ నిర్మాణ్ మిషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఇదిగోండి, కావాలంటే పంపించగలము. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా ప్రిపేర్ చేస్తాము మా ఇల్లందు జిల్లా మొత్తంలో కూడా. మీరు షేర్ చేయండి ఈ నంబర్స్ కి, మా నంబర్ మీరు షేర్ చేయండి. చెప్పండి సార్. మా నంబర్స్ కి షేర్ చేయండి సార్. మేము వి విల్ ఇంటర్న్ షేర్ టు అదర్స్ అండ్ మా దగ్గర ఉన్న మెటీరియల్ కూడా మీకు షేర్ చేస్తాం. ఓకే, దాంట్లో నెంబర్ అయితే చెప్పాను నేను నిశాంత్ గారికి, నోట్ చేసి డిస్ప్లే చేశారు నా నెంబరు. కాంటాక్ట్ చేయొచ్చు ఎవరైనా. Nishant gar number share చేసుకోండి sir, and please share it in the WhatsApp, your stickers and whatever you have done, so that we will also be able to. రాకేష్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారమ్మా. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ద ప్రొఫెషనల్ హెడ్స్ అండ్ డిపార్ట్మెంట్ హెడ్స్, సార్స్ అండ్ మేడమ్స్. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. మా రాయల సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సార్. రాయల సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లోకాల్ మెంబర్ నేను, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ అకేషన్ మేము కంపల్సరీగా స్కూల్స్ విజిట్ చేస్తూ ఉన్నాము. అడల్ట్ ఎడ్యుకేషన్ మీద మాట్లాడుతూ ఉన్నాము. ఈ డ్రగ్ అబ్యూస్ అనేది ఇట్ ఈస్ అ మెయిన్ మోటో ఆఫ్ డిఎల్ఎస్ఏ అండి మాకు ఇక్కడ. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ స్కూల్స్ వే కవర్డ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటీరియర్ ప్లేసెస్ వట్టిమల్ల కావచ్చు, లేదా మోస్ట్ ఇంటీరియర్ ప్లేసెస్ వట్టిమల్ల, నిమ్మపల్లి, మరిమట్ల అండ్ ఎల్లారెడ్డిపేట్. సో ఈ టోటల్ మోస్ట్ ఇంటీరియర్ ఏరియాస్ లో కూడా గంజాయితో పాటు ఇంకా మళ్ళీ మిగతా డ్రగ్స్ కానీ, లేకపోతే ఇంకా మత్తపానీయాలు కానీ, ఇవి చాలా చెడు అని చెప్పేసి మాస్ గ్యాదరింగ్ చేసేసి మేము ఇన్ కోఆర్డినేషన్ విత్ ద పోలీస్ ఎస్పెషల్లీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేము కండక్ట్ చేస్తా ఉన్నాము. అండ్ వన్ అచీవ్మెంట్ we have succeeded in the recent సంక్రాంతి ఫెస్టివల్ is చైనా మాంజా మీద కంపల్సరీగా మనకు బ్యాన్ ఉండాలని చెప్పేసి మా కలెక్టర్ గారిని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది.
So Karnataka, she has taken the initiative and she has passed the orders for the municipality as well as the forest department. So in coordination with Cheskoni, in coordination with the DO also. China manager compulsory and ban enforce చేయండి. ఇది compulsory. It should be case put up చేయండి అవసరం అనుకుంటే. If anything is there, let them come to me అని చెప్పి straight away చెప్పారు. So she herself had given the attended the press media. So China manager maximum మేము కర్వ్ చేయగలిగినాం సార్, చేయగలిగినామని లాస్ట్ టైం. So this time I think we will be 100%. So in the same manner, ప్రతి DLS లో every meeting almost twice in a week we'll take up the meetings. ఒకటి స్కూల్లో ఒకటి మాస్ ఏరియాలో తీసుకుంటామండి, ఒకటి ఆటో యూనియన్ కావచ్చు, లేదంటే మున్సిపల్ ఏరియాస్ సజెస్ట్ ఏరియాస్ కావచ్చు, ఎక్సైజల్ సజెస్ట్ ఏరియాస్ కావచ్చు, పోలీస్ సర్వీస్ సజెస్ట్ ఏరియాస్ కావచ్చు, నెక్స్ట్ స్కూల్ టీచర్స్ సజెస్ట్ ఏరియాస్ కావచ్చు. అట్లా ఒకటి స్కూల్లో తీసుకుంటాం కంపల్సరీగా, ఒకటి మాస్ విలేజెస్ తో పబ్లిక్ తీసుకుంటాం సార్. సో ఇక్కడ మాకు ఒక బస్సు పంపిస్తారు DLSA తరఫున. సో టు గో అరౌండ్ ద డిస్ట్రిక్ట్ మాక్సిమం కవరేజ్ అయితే చేస్తూ ఉంటాం సార్. సో ఇక్కడ మాకు గుడ్ టీమ్ యాక్చువల్లీ ఫర్ DLSA. వేణు అని చెప్పి వేణు అని చెప్పేసి వారు లోకల్ మెంబర్, మైసెల్ఫ్ గురం ఆంజనేయులు లోకల్ మెంబర్ అండి. మీ ఇద్దరు ఇన్ కోఆర్డినేషన్ అండ్ విత్ కోఆర్డినేషన్ విత్ DLSA. నాకు ప్రీవియస్ గా DLSA మాకు ఫుల్ టైం సెక్రటరీ ఉండేవారు రాధిక జైస్వాల్ మేడం గారు. ఇప్పుడు వారు ప్రమోషన్ వచ్చింది. నెక్స్ట్ మాకు ఉన్నారు కానీ మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు. హీఈస్ వెరీ మచ్ ఎంకరేజింగ్, బట్ ఏంటంటే పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు డ్యూ టు హెవీ వర్క్ లోడ్ సీరియస్ గారు. బట్ ఎనీవే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ వెల్నెస్ ప్రోగ్రామ్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ హ్యావింగ్ టేక్ అప్ దిస్ ప్రోగ్రామ్. మీరు ఏ సజెషన్ కూడా వీఆర్ రెడీ. Not clear. We are from Rajana Sirsila district. Rajana Sirsila district. Right, sir. Thank you. Thank you. Thank you. Thank you. You'll be of great help for our program, sir, because you know you're working on grassroots level. It's excellent. So you can work as in hand and gloves. So మీరు మీ టీచర్స్ ప్లీజ్ మీరు రేపటి నుంచి అయ్యే వెబినార్స్ ఒకసారి టీమ్ అందరినీ ఒకసారి అటెండ్ చేయమని చెప్పండి. సో దే విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ డూయింగ్. దెన్ స్కూల్స్ లో ఆటోమేటిక్ గా మనం ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసాం అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ అనేది కనబడుతుంది. ఆల్రెడీ బట్ it is not penetrating into the grassroots level. So we are working on the grassroots level actually. We are healthy mind, you know, healthy body. That is the reason our focus is on that. So once your district join, your schools from your district join, then you will see the tremendous changes. Thank you, sir. విష్ణుమూర్తి గారు సెంట్రల్ స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ఉన్నట్టుందమ్మా ఇన్స్పెక్టర్ ఉన్నారా? వెళ్ళిపోయారా? విష్ణుమూర్తి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. వెళ్ళిపోయినట్టున్నాడు సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఉన్నాను సార్. Good morning, sir. Good morning. మంచి అడ్వైజ్ ఇచ్చారు సార్. ఏం లేదు సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఒకటి, ఈ జిల్లాలో మనం అన్ని చోట్ల మేము మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, స్కూల్లో కానీ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. కాకపోతే అక్కడ కొన్ని ఫ్లెక్సీ స్టాండ్ కావాల్సి వస్తుంది సార్. చాలా మంది కూడా సెల్ఫీ స్టాండ్స్ ఉంటే సే నో టు డ్రగ్ అన్న ఒక సెల్ఫీ స్టాండ్ మనకు ఇవ్వగలిగితే ప్రతి స్కూల్లో కాలేజీలో పెట్టగలిగితే ప్రతి వాళ్ళు ఫోటో తీసుకొని పిక్ తీసుకొని వాళ్ళ స్టేటస్ పెట్టుకుంటారు సార్. అది బాగా పబ్లిక్ లోకి స్కూల్ పిల్లలకి బాగా వెళ్ళిపోతుందని ఒక నా ఒపీనియన్ సార్. విల్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. తప్పకుండా సెల్ఫీ స్టాండ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి సార్. మేము ఎయిమ్స్ లో పెట్టాము సార్, ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాము, కొన్ని స్కూల్స్ లో పెట్టాము సార్. అది చాలా మంది పిల్లలు తీసుకొని అది బాగా వాళ్ళు ఆడుకుంటున్నారు సార్. దాంతో పబ్లిక్ లో బాగా డిస్కషన్ వస్తుంది సార్. డ్రగ్ అంటే ఏంటి, ఎందుకు తీసుకో అని బాగుంటుంది సార్. అదే మంచి పాజిటివ్ మనకు రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
Thank you, Andy. Thanks for the suggestion. డిఎల్ఎస్ఏ వనపర్తి, డిఎల్ఎస్ఏ వనపర్తి నుండి ఎవరు ఉన్నారే? జడ్జి గారు ఉన్నట్టుంది ఎవరు? డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వనపర్తి. Please unmute yourself and share your thoughts. You can always give us a suggestion, sir. Sir, namaste, sir. DLSA Vanaparthi is FSC officer, sir. Superintendent. థ్యాంక్ యూ అమ్మా, మీరేనా? DLSA Mabam Nagar, sir. Namaste, sir. Namaste. Sir. Sir. Anyone else want to share? Any suggestions? So shall we close, Sanji? Yeah, if there's no suggestions or any feedback, we'll conclude the meeting. Sir, you can give a vote of thanks. Mallikarjun garu. Okay. So అందరికీ శుభరాత్. Good day. Good day. Afternoon. Good afternoon. వెరీ గుడ్ డే. మీరు అమెరికా నుండి మాట్లాడారు. అందరికీ జయం. అందరికీ జయం. యాంటీ డ్రగ్ మూవ్మెంట్ కు జయం. ధన్యవాదాలు. జయం సార్. జయం. Thank you, Mallikarjun ji, for your yes. Thank you. energy Right. and power to the movement. Sir, thank you note from your side. మల్లికార్జున్ గారి కంచు కంట మోగితేనే బెల్ కొట్టినట్టు మనకి. యా, మాకు అప్పుడే క్లోజ్ చేస్తాం, అప్పటి వరకు క్లోజ్ చేయం. అయిపోయింది కదా. మ్యామ్ షమీన్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు మ్యామ్. యా ప్లీజ్. సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరమ్మా? ప్లీజ్ సార్ లీవ్ అయిపోయారు సార్. ఓకే, మల్లికార్జున్ గారు the thank you note in a Right, అమ్మా. వైటింగ్ చెప్పమంటారా? yes sir. సార్ ముఖమండల మందులోన ముసి నవ్వుల వాన, ముఖమండల మందులోన ముసి నవ్వుల వాన, కురిపించే వారెందరు నలుగుర మురిపించే వారెందరు, జాతి కొరకు అపరాధం చేయునట్టి, జాతి కొరకు అపరాధం చేయునట్టి, మూర్ఖుల శిక్షించు కొరకు మూర్ఖుల మార్చేటి బాట, నడిపించే మాట కొరకు డిఎల్ఎస్ఏ వారలు విద్యాధికారులంతా తెలంగాణ రాష్ట్రమంతా తెలవారక ముందే కొత్త వెలుగు వెలగాలని చేసిన ఆలోచనలు అక్షర రూపంబు దాల్చి లక్షల విద్యార్థులలో లక్షణంగా సులక్షణాలు నేర్చుకొని నడవాలని రానున్నది రాజయోగ మందులోన మనకున్నది ముందుగానే మరువరాదు మాన్యులారా ధీరా ధర్మ సేవ వదాన్యులార వందనాలు మీకందరికీ నేడు శ్రీగంధపు చందనాలు. జై భారత్. జయం సార్. Thank you so much. జయం. And good night sir. గుడ్ నైట్. మాకు గుడ్ నైట్. ఎగ్జాక్ట్. మీకే సార్, ఓన్లీ మీకే మాత్రమే. రైట్ మేడం. జయం. Thank you sir. Thank you everyone for joining the wonderful meeting, and let's hope from tomorrow all the MPOs, DOs, MEOs, HMs will join the meeting and make this wonderful initiative successful. Thank you. నమస్కారం, ఉంటామండి. సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ సార్.